హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం తీసుకున్నాము, చూసేయండి. గోంగూర ఆకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, వెల్లుల్లి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేంపుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆకుని మనం వేంపుకోవాలి, మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సాల్ట్, మధ్య మధ్యలో మనం దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది కదా. ఇప్పుడు మనం వేంపుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మిక్సీ అయిపోయింది. దీంట్లోనే అది మిక్సీ పట్టాక ఆకును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే అండి. ఇప్పుడు గోంగూర పచ్చడిని మనం ఆయిల్ వేసి మళ్ళీ పోపు వేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని పోపు దినుసులు వేగాలి. వేగాక మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న గోంగూర ఆకుని దాంట్లో వేసేయాలి కడాయిలో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.